మెదడువాపు వ్యాధి నివారణకు 15 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా జేఈ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు. నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ, జాగిరి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. ఆగస్టు 15 వరకు విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. ఇవాళ సుమారు 800 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు డిఎంహెచ్ఓ. మనం జేఈ అంటే జపనీస్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు రాకుండా వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ని మనం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా నార్సింగి పిహెచ్సి పరిధిలోని ప్రైమరీ స్కూల్లో మనం ఈరోజు ప్రారంభించాం. మరి ఇక్కడ ఉన్నటువంటి 250 మంది విద్యార్థులకు కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. మరి ప్రతి పిల్లవాళ్ళు కూడా యాక్టివ్గా హుషారుగా వచ్చి తీసుకున్నారు. మరి ఏంటంటే జేఈ వ్యాక్సినేషన్ అనేది మనం పాత రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణలో ఉన్న 8 జిల్లాల్లో ప్రారంభించుకున్నాం 2011లో. మరి ఆ తర్వాత ఈ 2 జిల్లాలు ఏదైతే ఉందో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అప్పుడు ఇది అర్బన్ అనే ఉద్దేశంతో ఇక్కడ అవసరం లేదు అనే ఆలోచనతో పెట్టలేదు. మరి ఇప్పుడు మనం డెఫినెట్గా అర్బన్లో కూడా మెదడువాపు వస్తుంది అనే ఆలోచనతో ఈ 4 జిల్లాలు ఏదైతే ఉన్నాయో హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఈ రోజు నుంచి ప్రారంభించి 3 వారాల సమయంలో మరి మొత్తం అంటే దాదాపుగా పుట్టిన తర్వాత 9 నెలల నుంచి 15 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా వేయాలనేటటువంటి లక్ష్యంతో మనం